హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే మనము ఏం చూసుకొనవచ్చు, మనం ఏం తెలుసుకొనవచ్చు. మనం ఎప్పుడు మోసపోకూడదు. ఎందుకంటే సాతాను లక్షణమే మనల్ని మోసం చేయడము. సో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనకు స్టార్టింగ్లో మంచి వాళ్ళుగానే అనిపించవచ్చు. అండ్ వాళ్ళ వల్ల మనము మంచిలోనికే వెళ్తున్నామేమో అన్నట్టు మనకు ఫీలింగ్ రావచ్చు. కానీ మనం ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం ఎలాంటి వారితో సాంగత్యం కలిగి ఉన్నాము, ఎలాంటి వాళ్ళు మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు, ఇది మనం ఖచ్చితంగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనల్ని మోసం చేయడానికి సాతానుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. సో మనము మోసపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మనము ఫ్రెండ్స్ని ఈజీగా నమ్మేస్తూ ఉంటాము. అట్లనే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ మోసం చేస్తారని ఏం కాదు, కానీ మనము మోసపోవడానికి ఫ్రెండ్స్ కూడా ఒక కారణం. సో మనం ఎప్పుడు మన సాంగత్యంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకు సాగాలి. సో మనం మంచి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, మనము చెడు వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, చెడ్డ వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, సో ఇది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అదే మనకు దేవుడైన యేసుప్రభువు వారు చెప్పారు కూడా, మనం ఎప్పుడు సోమరిపోతులుగా ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనము అలర్ట్గా దేవుడైన యేసుప్రభువు వారితోని సమయం గడుపుతూ మనము ఆయన చెప్పిన వారితోనే మనము ఎల్లప్పుడూ సాంగత్యం కలిగి ఉండడము అండ్ మనము ఆయన మార్గంలోనే నడవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఫ్రెండ్ సర్కిల్లో విశ్వాసులు ఉంటే మనకు అదెంతో మంచిది. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనము ఖచ్చితంగా మన ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది అనేది రోజు చెక్ చేసుకుంటూ మనం హై అలర్ట్గా ఎప్పుడూ ఉంటూ ముందుకు సాగాలి. అలా ఉండడం వల్ల మన ఆశీర్వాదాలు అనేవి మనకు డిలే అవ్వకుండా మనం ఎప్పుడూ మంచి మార్గంలోనే నడుస్తూ రైట్ ట్రాక్లో ముందుకు వెళ్ళవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేమెప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉందో అది మేము ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని మీరు మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పకుండా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళు మంచి వాళ్ళ, లేదంటే మమ్మల్ని మోసపుచ్చేవారా, సాతానుడు పంపించిన వాళ్ళ అనేది మేము ఎప్పుడు చెక్ చేసుకుంటూ మేము ఎప్పుడు ఖచ్చితంగా మీ చిత్తం ఉన్న వారితోనే మేము ఎప్పుడు సాంగత్యం కలిగి ఉండి అండ్ మేము ఎప్పుడు మీతోనే అత్యధిక సమయం గడుపుతూ మిమ్మల్ని మా బెస్ట్ ఫ్రెండ్గా కలిగి ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేము విశ్వాసులతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేందుకు, అలాగే సాంగత్యం చేసేందుకు, మీతో సమయం గడిపే వారినే మేము ఎప్పుడు ఫ్రెండ్స్గా కలిగి ఉండేందుకు, అది ఎప్పుడు మేము ప్రిఫర్ చేసేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో మేము ఖచ్చితంగా అనేకులకు సువార్త తెలిపేందుకు సాయం చేయండి. అలాగే మేము అనేకులకు సువార్త తెలియపరుస్తూ సాతాన్ని ఎప్పుడు మా పాదాల క్రిందే అనగద్రొక్కి ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.